श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्योर्कोरनिर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेळि तीक्ष्णांशं मिहिरो रविः यः कर्ता जगतां भक्ता संहर्ता महतां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। మరి పరాభవ నామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది ఈ సంవత్సర ఫలితాలు. పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. 2026 సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి 5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని. మీనానికి శని వచ్చాడు, ద్వితీయానికి వచ్చాడు శని ధనాధిపతి. నీకు ఆదాయం వస్తుంది, ధనాన్ని రక్షిస్తాడు, నీవు చేసిన అప్పులు మొత్తం తీరుస్తావు. ఇంతకుముందు నీ ఆస్తులు అమ్మినా కూడా రూపాయికి పావలా కూడా బాకీ చేయదు. పరిష్కారాల ద్వారా అప్పులు తీర్చుకున్నాను అనిపించుకోవటం, బయట చలామణి కాలేని పరిస్థితి. అప్పులకు కొడితే వడిస్తాడు రూపాయి, అట్లాంటి అప్పులకు కొట్టడం. రూపాయికి పావలా చొప్పున పంచితే నమ్మరు, దాచిపెట్టుకుని కొట్టాడంటారు. అట్లాంటి పరిస్థితి నుంచే బయటపడ్డారు. మరి ఏదో మీరు చేసే వృత్తి బాగా సాగుతుంది, ఆదాయం వస్తుంది. కానీ ఇంతకు ముందులాగా కాకుండా మీరు ఉన్న బాకీలు మొత్తం తీర్చుకొని ఆస్తి నిలబెట్టుకుండే పరిస్థితి ఉన్నది. కానీ మీరు చేసే వృత్తి 24 గంటలు ఇంటి మొహం చూడకుండా, తిండి తినటానికి కూడా వీలు కాకుండా, కనీసం స్నానం చేయడానికి కూడా ఇబ్బంది అయిపోయి, కనీసం ఎవరితో కూడా మాట్లాడటానికి కూడా ఖాళీ లేకుండా, బా ఎందుకు బతుకుతున్నాందా ఈ చాకరీ ఇందిరా అన్నంత బాధాకరంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. కానీ కాలసర్పదోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు ఒకరు బాగాలేడు, మరి శని ద్వితీయంలో ఉన్నాడు. కానీ ఖర్చులు మాత్రం కూడా ఎక్కువగానే ఉంటాయి. ఖర్చులు జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా వరకు బాగుపడటానికి మంచి అవకాశం ఉంది. కానీ ఏం చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏమన్నా చెడు ఉందా అది చూసుకుంటే ఇది 25 వంతులే చెబుతోంది. మిగతా 75 వంతులు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోవచ్చు. అట్లా లేని పక్షంలో మరి మీ హస్త సాముద్రిక, మీ అచేతుల ద్వారా కూడా మీ జాతకం చూసుకుంటే మీరు ఇన్నాళ్ళ నుంచి ఉన్న బాధల నుంచి మీరు బయటపడతారు. ఈ బాధల నుంచి బయటపడాలి, బాగుపడాలి అంటే మీరు నమ్మితే తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ కుంభరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇంత ముందల్లా కూడా ఏదో ఎటు వేసుకొని చచ్చిపోదాం అన్నంత బాధపడి ఉంటారు. ద్వితీయానికి వచ్చిన తర్వాత శని మళ్ళీ మీకు మంచి మార్గాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా బాగుపడే లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. శని శుక్రుడు బాగున్నాడు, భార్య అనుకూలత అవుతుంది, భార్య కూడా సహకరిస్తుంది. ఆడమనిషి సహకరిస్తే ఇక తిరిగేలేదు. బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు భార్యాభర్తలు. ఒక్క మగవాడితో పాటు భార్య కూడా సహకరిస్తే మంచి మేలు జరగడానికి అవకాశం ఉంది. కానీ ఇదంతా జరగాలి అంటే కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు, బుధుడు ఈ 4 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. జాతక రీత్యా ఉంటే చూపించుకుంటే చాలా మంచిది. స్వస్తి.